నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ కౌంటర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక డాక్టర్, ఒక పెయింటర్, ఒక పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే ఎక్కువ దానికన్నా కూడా ఒక క్లీన్ పొలిటీషియన్ అనాల్సి ఉంటుందేమో. అసలు ఏ విధమైన పరిణామాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు బూరా నర్సేగౌడ్ గారు, మాజీ ఎంపీ, బీజేపీ నేత, ఐ కౌంటర్లో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్సేగౌడ్ గారు నమస్కారం. నమస్తే వంశీ. సార్, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయాల గురించి కానీ, వైద్య రంగానికి సంబంధించి కానీ, దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటి గురించి మనం మాట్లాడే ముందు బూరా నర్సయ్య గౌడ్ అనగానే ఒక ఫీల్ వస్తుంది. మన మన ఇంటి మనిషి, మనవాడు, మట్టి విలువ తెలిసిన మనిషి అని అనిపిస్తుంది అందరికీ. సో ఒక ఎంపీగా చేసిన, 30,000 ఆపరేషన్లు చేసిన వ్యక్తిగా చూసిన మనిషిని చూడగానే మాత్రం ఎక్కడా కూడా కించిత్ గర్వం కనపడదు. మన మనిషి, మనవాడు అన్న కనపడుతుంది. అదేవిధంగా మీరు ఉంటారు. సో ఏంటి అసలు ఇంత సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం అంటే నాది వ్యవసాయ కుటుంబం, మిడిల్ క్లాసు. అయితే నేను ఎప్పుడూ చెప్తుంటాను, నేను ఇదేదో అలవాటు చేసుకున్నది కాదు, స్వతహాగా నా నేచర్. కొన్ని అలవాట్లు చేసుకుంటూ వస్తాయి, కొన్ని స్వతహాగా వస్తాయి. అండ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ బిలీవ్, ఒక వ్యక్తి కానీ, కుటుంబం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడాలంటే సంస్కారం, కల్చర్. అవును, కల్చర్ అనేది ఎసెన్షియల్ అని నేను నమ్ముతాను. సో మనము ఆ కల్చర్ అనేది ఎవాల్వ్ చేసుకుంటే కేవలం నటించడమే కాకుండా ప్రతి మనిషి కల్చర్, డబ్బున్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా, విద్యావంతుడైనా కాకున్నా, కల్చర్, అది మాట్లాడే కల్చర్ కావచ్చు, బిహేవియర్ కల్చర్ కావచ్చు, ఫైనాన్షియల్ కల్చర్ కావచ్చు, వర్కింగ్ కల్చర్ కానీ కల్చర్ అనేది ఎసెన్షియల్గా బిలీవ్ చేస్తాను. అదృష్టవశాత్తు ఏంటంటే నాకు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను పెద్ద ఎంపీని అని కూడా అనిపించలేదు. అవును, లేనప్పుడు కూడా నాకేదో లేనట్లు కూడా లేదు. ఎప్పుడు నేను బాధ్యతతో జీవిస్తాను కాబట్టి. సో లక్కీలీ దేవుడు నాకు ఈ యొక్క ఉన్నది బాధ్యతే నా యొక్క కల్చర్. నా లక్ష్యం, నా గోల్ ఈజ్ మై కల్చర్. సో ఎన్నో ఆపరేషన్లు చేశారు మీ చేత్తో. ఒక 30,000 ఆపరేషన్లకు పైగా చేశారు. నాకు తెలిసి, నేను తెలుసుకున్న దాని ప్రకారం ఒకే రోజు 250 ఆపరేషన్లు ఒక డాక్టర్ చేశాడు అంటే తనకు అది ప్యాషన్ అయి ఉండాలి. సో ఏంటి అసలు అంత ప్యాషన్ ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే నేను సర్జన్ అంటే పీజీ అయిపోయిన తర్వాత 4 years గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేశాను. నాకు ఒక అలవాటు, లవ్ వాట్ యు డూ, డూ వాట్ యు లవ్. అంటే నాకు నచ్చిందే నేను చేస్తాను. ఉద్యోగం కొరకు, డబ్బుల కొరకు, హోదా కొరకు, పదవి కొరకు నేను చేయను. నేను పని చేయాలంటే అది పూర్తిగా నాకు నచ్చాలి. అండ్ కొత్తలో జాయిన్ అయినప్పుడు 4 years పనిచేసినప్పుడు నేను ఏదైతే గ్రామీణ ప్రాంతంలో పనిచేసేది నా జీవితంలో తర్వాత చేస్తున్నో లేదు. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాక కుటుంబం, పిల్లలు, బాధ్యతలు పెరుగుతాయి. ఇది నాకు కంట్రీకి నేను ఇచ్చే సర్వీస్ అనుకున్నాను. సెకండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి భారతదేశం బాగా అభివృద్ధి చెందాలంటే జనాభా తగ్గాలి. నాకు తెలియదు, అంటే నేను డాక్టర్ కాకముందు 7th, 8th, 9th, 10th ఉన్నప్పుడు కూడా మా బంధువులు 2 పిల్లలు కానీ బంద్ చేసాయి, ఇంకెందుకు అని చెప్పేవా. అంటే నాకు తెలియదు ఇవన్నీ. బట్ ఒక డాక్టర్ అయినాక మాత్రం ఒక 9,000 ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే చేస్తున్నా కొద్ది మనకు అదొక ప్యాషన్ కాబట్టి అలసట ఉంది. నీకు ఇష్టమైతే కష్టం కాదు. రైట్. సో వైద్యంలో 30,000 ఆపరేషన్లు చేసిన బూరా నర్సయ్య గౌడ్ ఫెయిర్గా, ఫ్రాంక్గా, ఇప్పుడున్న రాజకీయాలలో, అది దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, రాజకీయాలకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం భారత ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో కనిపిస్తుంది. అవునా కాదా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే నేను ఒకటి చెప్పాను, ఈ డైలాగ్, దేవుడు నమ్మకం, రాజకీయ నాయకుడు యథార్థం. ఈ దేశాన్ని ముంచాలన్నా, పెంచాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా, పడిపోవాలన్నా, కరెంటు రావాలన్నా, రావద్దన్నా,
ఎరువులు సరఫరా కావాలన్నా కావద్దన్నా, అది రాజకీయ నాయకుడు రాజకీయం పరిపాలన మీద ఆధారపడుతుంది. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. అందుకని చదువుకున్న వాళ్ళకి చాలామంది చెప్తారు, నీవు డట్టి పాలిటిక్స్ అనేది సొల్లు కబుర్లు చెప్పొద్దు, బీ ఇన్ ద పాలిటిక్స్. అంటే నువ్వు కంటెంట్ చేయటం కాదు, బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరు దూరం ఉంటే ఏమవుతుంది అంటే ఈ దేశం ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందింది. ప్రత్యేకించి మోడీ గారు వచ్చాక మనం ఒక రకంగా పాలిటిక్స్ బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీజీ అని 2 రకాలు చెప్పచ్చు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే మనకు బిగ్గెస్ట్ రాహు కేతు అన్నిటికీ ఏంటంటే కరప్షన్ అండి. కరప్షన్ అసలు రోజు రోజుకు చూస్తుంటే ఈరోజు మోడీ గారు 345 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 345 లక్షల కోట్లు. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కరప్షన్ మచ్చలేదు. కరప్షన్ లేదు అని మనం మాట్లాడుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం వ్యవస్థ చూస్తే మనం ఏ పనికి పోని ఏ కామన్ మ్యాన్ కరప్షన్ అనేది ఇందుగలడు దండు లేడని ఒకప్పుడు భగవంతుడి గురించి చెప్పేది. ఇప్పుడు కరప్షన్, ఈ కరప్షన్ తగ్గకుంటే భారతదేశం అనుకున్నంత స్థాయిలో ఇంకా ముందరికి వెళ్ళలేదు. మీరు చెప్తున్నారు, కరప్షన్ గురించి చెప్తూ ఉన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వేల కోట్లు ఒకళ్ళ దగ్గర కేంద్రీకృతం అవుతుంది. అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఎందుకు ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి? ఇది ఎట్లా ఉందంటే మాకు సామెత ఉంది తెలుగులో, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎవరైతే కరప్షన్ చేస్తున్నారో వాళ్ళు కూడా బాధితులే, ఎవరైనా కరప్షన్ బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా బాధితులు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇట్ ఈస్ ఎ విషియస్ సర్కిల్ అయిపోయింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో కరప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పొలిటికల్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఓపెన్గా మాట్లాడు. అవును, ఓపెన్గానే మాట్లాడు. పొలిటికల్ ప్రాసెస్ నుంచి. పొలిటికల్ ప్రాసెస్ ఒకసారి కరప్ట్ అయితే, రాజకీయ నాయకుడు ఒకసారి కరప్ట్ అయితే వ్యవస్థ మొత్తం కరప్ట్ అవుతుంది. అవును, మరి రాజకీయ నాయకుడు కరప్ట్ అయిన రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నారు కదా. డబ్బు పంచిపెట్టినోడే గెలుస్తున్నాడు కదా. అవును. సో వాడి లక్ష్యం ఏముంటుంది? 100 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు సంపాదించాలని ఉంటుంది. అందుకని ఈ వ్యవస్థ మారాలంటే నేను బిలీవ్ చేసేది అంటే ఈ దేశంలో 40% మిడిల్ క్లాస్ ఉన్నారు. అవును, చదువుకున్న వాళ్ళు. ఈ కరప్షన్ వల్ల అత్యధికంగా బాధపడేది వాళ్ళు. ఈఎంఐ జీవితాలు. అది త్రిశంకు స్వర్గంలో బతుకుతున్నారు. వాడు వచ్చే జీతానికి ఇంటికి పోయే వరకు చూసుకుంటే ఆ ఈఎంఐలు కట్టగా ఏమి మిగలటలేదు. సో ఇది బాగుపడాలంటే ద మిడిల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ కమ్ అవుట్, బికమ్ ఏ ఓట్ బ్యాంక్. మంచోడిని సెలెక్ట్ చేసుకో, ఒక్క సైకిల్ చేసుకుంటే. బోరా నర్సేగౌడ్ కూడా సమాజాన్ని మారుస్తా అని చెప్పే రాజకీయాల్లోకి వచ్చారు. వాస్తవం, మార్చడానికి ప్రయత్నం. సమాజాన్ని మార్చాలి, మార్పు రావాలి, నా వంతుగా నేను ఏదైనా చేయాలి అని చెప్పి వచ్చారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎందుకు అసలు కేసీఆర్ని బీఆర్ఎస్ని విడిచి బయటకు రావాల్సి వచ్చింది? చూడండి, నేను ఉద్యమ నేపథ్యంలో వచ్చాను. సెకండ్ ఏంటంటే నేను రాజకీయాలకు ప్లాన్ ప్రకారం రాలి, యాదృచ్ఛికంగా వచ్చింది. ఒక ఉద్యమ నాయకుడిని, తదుపరి తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎమర్జెన్సీ అప్పుడు జైలుకి వెళ్ళి పండ్లు అందించిన మీరు తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి జస్ట్ అంటే వాళ్ళకు ఒక సపోర్ట్గా నిలవాలి, మన ప్రాంతం కోసం జరుగుతున్న ఉద్యమం అంటూ ముందుకు సాగారు కదా. ఎప్పుడైనా అనిపించిందా నల్లగొండ అంటే ఉద్యమాలకు పుట్టినిల్లు, ఇదంతా నాకు స్వతహాగానే వచ్చిందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే నిజంగా చెప్పాలంటే ఇవన్నీ నేర్పితే రావండి. అదే అందుకే ఎట్లానే ఉంటుంది. నేను ఏదన్నా అన్యాయం జరిగితే అది నాకు లాస్ అయినా కూడా ఎక్కువ రోజులు భరించలేదు. అది ఏదైతే తిరుగుబాటు ఉంటుందో ఆటోమేటిక్ వస్తుంది. అది ఇక సహజంగా జెనెటిక్ ప్రాబ్లం. అంటే గడ్డలో ఉండొచ్చు, అక్కడ నల్గొండలో ఉన్న స్వాతపరులు ఎంతమంది లేదు కానీ
డబ్బు కొరకు పదవి కొరకు ఎంత లాలుచి పడే వాళ్ళు ఉన్నారు. కానీ అల్టిమేట్లీ కానీ బీఆర్ఎస్ నుంచి అసలు బయటకు వస్తారని ఎవరు ఊహించలా. అంటే బీఆర్ఎస్ అనేది నాకు ఉద్యమ నాయకుడితో పరిచయము. నిజంగా కేసీఆర్ గారు నాకు రాజకీయ గురువు, వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అవును, నేను ఎంపీగా కూడా 10 సార్లు ఎంపీలు అయిన వాళ్ళకంటే ఎక్కువ చేశాను. అవును. ఈరోజు ఎయిమ్స్ పోతే 10 రూపాయల ఓపీతోని సంవత్సరం ఫ్రీగా చూపెట్టుకుంటున్నాను. కార్పొరేట్ స్థాయి వైద్యం అవుతుంది. అది నా యొక్క స్వయం కృషి. A to Z నా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక కేసీఆర్ దగ్గర నుంచి బీఆర్ఎస్ నుంచి విడిపోవడానికి నా స్వార్థం ఏం లేదు, 0. బికాస్ నేను పవర్లో ఉన్న పార్టీ నుంచి అసలు గమ్యం లేని పార్టీలకు వచ్చాను. బీజేపీ నేను వచ్చిన టైంలో ఎలా ఉందో మీకు తెలుసు. హార్డ్లీ ఒక ఎమ్మెల్యే క్యాడర్ లేదు, లీడర్లు తక్కువ, బలం లేదు, బలగం లేదు. కేవలం ఏంటంటే ఒక సిద్ధాంతంతో అట్లీస్ట్ మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క సోషల్ రిఫార్మ్ చేయాలంటే బీఆర్ఎస్ లో మీకు ఆ స్వేచ్ఛ దొరకలేదా? బీఆర్ఎస్ అనేది చూడు, అది కేసీఆర్ గారి పార్టీ. బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు, డెఫినెట్లీ దాన్ని ప్రూవ్ చేసుకున్నాను. నేనేమి సంపాదించుకోలేదు, నేను నా సంపాదించిన ఆస్తులే ఖర్చు పెట్టుకొని ప్రూవ్ చేసుకున్నా. ఆ సాటిస్ఫాక్షన్ నాకు. బట్ బియాండ్ ఏ లెవెల్ పాలిటిక్స్లో 2 ఉంటాయి, పదవి, పాలసీ. పదవి ఉన్నప్పుడు యూ కెన్ స్టే, లక్ష్యం ఓన్లీ పదవి. పాలసీ లక్ష్యం ఉంటే ఎక్కువ రోజులు స్థానిక మన రీజనల్ పార్టీ ఏదైతే ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీలో మనం వారికి అనుగుణంగా పనిచేయాల్సింది. ఇక అందులో ఇక సొల్లు కబుర్లు, నేను అక్కడ ఉండి వారి మీద, వారి పాలసీల మీద మన పాలసీలు అమలు చేయాలంటే అది కుదిరే పని. వారసత్వం అనేది నర్సయ్య గౌడ్కు ఇబ్బంది పెట్టింది. భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించలేకే బీఆర్ఎస్ ను వీడి కమలం గుటికి చేరాడా? సింపుల్, అంతే అంతే అంతే. ఆ ఫ్రీడమ్ అనేది పాలసీ ఫ్రీడమ్, వర్కింగ్ ఫ్రీడమ్ కొరకే. కేసీఆర్ వ్యక్తిగతంగా నాకేం చేశారు, డెఫినెట్లీ ఐఎమ్ టుడే ఆల్సో ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఈ మధ్య ఒక టాక్ వినిపిస్తుంది, మరలా బూరా నర్సయ్య గౌడ్ 2 సార్ల ఓటమి తర్వాత కారు వైపు చూస్తున్నాడు, కేసీఆర్ కూడా హక్కున చేర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అడుగులు ఏమైనా పడబోతున్నాయా? ఒకటి చెప్పనా, నేను మళ్ళీ చెప్పాను, టిఆర్ఎస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడే బయటకు వచ్చాను. నాకు పవరే లక్ష్యం అంటే నాకు అప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా. మళ్ళీ 3వ సారి కూడా టికెట్ ఇచ్చేవారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఈస్ ఒక ఉద్యమ లక్ష్యం. ఒక ఉన్నత స్థాయి రాజకీయ నాయకుడు దారి తప్పుతున్నాడు, ఓ డెమోక్రాట్ నుంచి డిక్టేటర్షిప్కి వెళ్ళిపోతున్నారు పాలసీలు. మా ప్రయత్నం మేము చేశాం, వినలేదు. మరి మనం డిక్టేట్ చేయలేదు కదా కేసీఆర్. నా యొక్క పాలసీ కానీ, నా యొక్క స్వేచ్ఛ కానీ, ఇప్పుడు 2 నాకు పాలిటిక్స్లో ఉండి డబ్బు సంపాదాలి, పదవి రావాలి, అదే లక్ష్యం అనుకుంటే అక్కడ అడిగిమని ఉండేవాడిని. అందుకొరకు ఇట్ ఈస్ ఓన్లీ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అందులోనూ నర్సయ్య గౌడ్కి పంతం ఎక్కువ, ప్లానింగ్ ఎక్కువ, ఏదైనా సరే మర్చిపోడు అని అంటారు. ఎందుకు అంటే చిన్నప్పుడు ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ల వయసులో ఉన్న నర్సయ్య గౌడ్ ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు, మరలా నేను సంపాదించాలి, ఆ భూమి నా తల్లిదండ్రులకు చూపించాలి అని చెప్పి. అందుకోసం ఎవరైనా ఏం చేస్తారు అంటే ఒక డాక్టర్ అయిన తర్వాత ఆ లక్ష్యాలు మర్చిపోతూ ఉంటారు. ఒక పెద్ద ఉన్నత కుటుంబంలో పుట్టి ఒక డాక్టర్ అయి చేతి నిండా డబ్బులు వస్తున్నప్పుడు కూడా రూపాయి పొదుపు చేసి ఆ పొలాన్ని కొన్నారు. వాస్తవమేనా ఇది? కరెక్టే కదా. ఇప్పుడు జీవితంలో ఏంటంటే నేనే కాదు, ఏ వ్యక్తి అయినా కూడా లక్ష్యం ఉన్నవాడే సక్సెస్ అవుతాడండి. లక్ష్యం లేకుండా జీవితం ఏంది? మనకు పశువులకు తేడా ఏంటి? మనకు దేవుడు కొంత మెదడు ఇచ్చాడు, ఆలోచన విధానం ఇచ్చాడు, అంతే కదా. లేకుంటే చీమ కూడా పుడుతుంది, పిల్లలు కంటే చస్తుంది. పశువులు కూడా పుడతాయి, పిల్లలు కంటే చస్తాయి. మనము ఈ సమాజానికి, మన కుటుంబానికి, మన యొక్క ప్రపంచానికి ఏదో ఒక చెయ్యాలి కదా, అంతే. సింపుల్. మై లైఫ్ ఫిలాసఫీ ఇస్ వెరీ సింపుల్. మనము గోల్ పెట్టుకోవాలి, పని చేయాలి. సక్సెస్ అయితే హ్యాపీ,
సక్సెస్ కాకుంటే అట్లీస్ట్ ప్రయత్నం చేసినామని హ్యాపీ. ప్రయత్నం చేయగలిగాం. చెయ్యాలి. మీరు అన్నట్లు ఏంటంటే నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఎక్కువ నాకు. ఈవెన్ పొద్దున్నట్టు 5ంటికి లేచి మా పాలేరుతో కలిసేసి పొలం దగ్గర పోయి మళ్ళీ 8 గంటలకు మళ్ళీ వచ్చి స్కూల్కి పోయేది 9 గంటలకు. అలవాటు అంటే నా ప్యాషన్. అంటే ఆ భూమితో నాకు సంబంధం. చిన్నప్పుడు నేను మోటాబాయి దగ్గర నుంచి చూశాను. మోటాబాయి దోలేదు బై ఇంట్రెస్ట్, నాట్ కంపల్సరీ. అయితే ఎప్పుడైతే మాకు ఒక 30 acres ల్యాండ్ ఉండే, అబ్కారీ కాంట్రాక్ట్, మా ఫాదర్ చదువు లేదు, కొద్దిగా దిల్దార్ ఆద్మీ, దాంతో లాస్ అయింది. తర్వాత పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది. నేను ఒకటే అనుకుందా చిన్నప్పుడు, నేను పెద్దగా ఈ డాక్టర్ అయి సంపాదించాక ఫస్ట్ 20 ఎకరాల ల్యాండ్ తీసుకోవాలి. దట్ వాస్ మై గోల్. ఆ గోల్తో ఏంది, నేను బెడ్ కూడా కొనుక్కోలేదు, మా కిందనే పరిపేసుకొని పడుకునేది. ఒక టీవీ అంటే నాకు ఆదాయం లేక కాదు, లక్కీ లేదంటే ఫస్ట్ డే నుంచి నాకు ఆదాయం. నాకు పీజీలో ఉన్నప్పుడే 20,000 ఉండేది బ్యాంకులో. అంటే మా ప్రొఫెసర్స్ నన్ను ఆపరేషన్లకు పిలిచి 100, 200, 300, 500 ఆ కాలంలో ఇచ్చేది, వద్దన్నా ఇచ్చేది. అయినా కూడా ఏంటంటే ఒక సోఫా సెట్ కొడితే ఇంత ఖర్చు అవుతుంది, 1/4 ఎకరం వస్తుంది. సో మై గోల్ ఈస్ ల్యాండ్. సో అమ్మా నాన్న ఇద్దరు ఆ ల్యాండ్ చూసిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, నేను రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ భూమి అనేది మనకు వస్తే ఆ రైతుకు, ఆ రైతు కుటుంబానికి ఉండే గౌరవం, ఆ ధైర్యం వేరుంటుంది. ఎలా అనిపించింది అప్పుడు? నో, డెఫినెట్లీ నా బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మా ఫాదర్ బతుకుండగా ల్యాండ్ కొది బావి తీపిచ్చి తోట పెట్టి ఆయన్ని తీసుకుపోయింది. మనసు తేలికబడిందా? అది అంత ఏడ్చాడు. ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఏడవటం కన్నా కూడా ఆనంద బాష్పాలు అనుకోవాలి. రైట్, ఇక రాజకీయాలకు వద్దాం. సో ఇందాక మీరు అన్నారు మోడీ పాలన తర్వాత దేశ స్థితిగతులు మారుతున్నాయని చెప్పి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోనేమో ఉచితాలు ఎందుకు, ఉచితాలు అనర్హం, ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్తుంది. అదే బీహార్లో ఉచితాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఉచిత హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి ఈ ద్వంద్వ వైఖరిని? మీరు చూడండి, ఒకప్పుడు ఇప్పుడు మనం పోలియో రాకుంటే ఏమేస్తాం? టీకా ఇస్తాం. పోలియోనే అది కూడా స్మాల్ డోసులు. మనం ఇచ్చే వ్యాక్సిన్లు అన్నీ ఏంటంటే సేమ్ వైరస్ అండ్ సేమ్ బ్యాక్టీరియా విన్ వెరీ స్మాల్ క్వాంటిటీ. అట్లంటే ప్రజల్ని మార్చడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మన ప్రజలు అందరూ విద్యావంతులు కాదు, వివేకవంతులు కాదు. వై ఐఎమ్ టెల్లింగ్ ఈస్, నువ్వు పవర్లో ఉంటేనే కదా పాలసీని ఇంప్లిమెంట్ చేయగలవు, అంతే కదా. పవర్లో లేకుంటే మంచి అయితే చేయలేము కదా, చెడును ఆపలేము కదా. సో ఇట్ ఈస్ లైక్ ఏ వ్యాక్సిన్ డోస్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీబీ. సో ఎక్కడ వ్యాక్సిన్ అవసరం అక్కడ అంతే. అందుకని ఆయన గుజరాత్లో 7 సార్లు గెలిచాడు. ఏమన్నా ఫ్రీబీ ఇచ్చాడా? చెప్పండి, ఇచ్చాడా? కొన్ని సార్లు ఏంటంటే ఆ వ్యాక్సిన్ అనేది అవసరం. ఇప్పుడు వసుదేవుడు లాంటి వాడే గాడిద కాలు పట్టుకోక సమయం సందర్భం. అయితే నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగత స్వార్థం లేదు, పవర్తోనే ఆయన సంపాదించేది లేదు, ఆయన పిల్లలు సంపాదించేది లేదు కదా. కానీ చాలాసార్లు వింటుంటాంగా అంబానీ, అదానీ మోడీ వారసులు అని చెప్పి. వాస్తవం కాదా? దోచిపెట్టట్లేదా? వాళ్ళ ఆదాయాలు ఎందుకు పెరుగుతున్నాయి సార్? చెప్తాను, అది కూడా చెప్తాను. ఇట్ ఈస్ వెరీ, వీ నీడ్ ఎ పీపుల్ who are a job creators also. అర్థమైంది? నెంబర్ 1. ఇదే డొనాల్డ్ ట్రంప్ వస్తే ఎవరు వస్తారండి? ఆయన ఏమిటి మంత్రులు వస్తారా, బిజినెస్ టైకూన్లు వస్తారు? బిజినెస్ టైకూన్స్ వస్తారు. బై ఆయన దేశాన్ని ఆర్థిక స్థితి పెంపొందాం. ఇదే మన ఒక ఆలోచన విధానం. ఉన్నోడిని దేశించక, దోచుకున్నోడిని దేశించు అక్రమంగా. ఈ రోజు రిలయన్స్ అంటే దీన్ని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగా, రిలయన్స్ 9 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. 9 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు రిలయన్స్ కంపెనీలో. దాదాపు నాకు తెలిసి 12-15 లక్షల షేర్ హోల్డర్స్ ఉన్నారు. ₹1 రిలయన్స్ సంపాదిస్తే ఎవరికి పోతుంది? దేశానికి వస్తుంది. 9 లక్షల మంది ఉద్యోగాలు ప్లస్ షేర్ హోల్డర్స్ లాభం. అదాని కూడా గంతే. సెకండ్ ఏంటంటే వీ నీడ్ ఏ బిగ్ టాటా ఉన్నారు. అవును, ఈరోజు
మన ఎయిర్ ఇండియా దాదాపు నాకు తెలిసి 30-40 వేల కోట్ల అప్పు ఉంది, అది తీసుకున్నారు. మరి టాటా కూడా ఇప్పుడు అదాని అంబానీ, ఇదివరకు టాటా బిర్లా కదా, అవును అవును అప్పుడు కూడా ప్రభుత్వాలు ఉమ్, వాళ్ళని, మరి అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఈరోజు కొంత ఆ ఎయిర్ ఫ్లైట్స్ తీసుకొని ఉమ్, విదేశాల నుంచి. ఇంకోటి మీకు అసలు తెలియట్లేదు, ఉమ్, మీకు ఇటుకు మోడీ ఏమో తక్కువ అంత ఫ్రీగా చేయడు. ఉమ్. మోడీ ఏం చేస్తున్నాడు? మీకు ఆ, తెలియదు, ఆ, నీట్ గా అదాని అంబానీ ప్రమోట్ అయింది. ఉమ్, ఏమైతుందంటే మనం పెట్టే పైసలు 20 రూపాయలు అయితే ఉమ్. 50 రూపాయలు విదేశాల వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడులు పెడుతున్నారంటారా? పెడతారు. ఉమ్, అదాని మునిగితే ఉమ్, మునిగేది ఆడు. ఉమ్. మీరు ఇంకోటి ఎల్ఐసి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అవును అవును అని వచ్చింది కదా, ఉమ్, ఎల్ఐసి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత లాభం వచ్చిందో ఒక్కసారి చూసారా? ఉమ్. ఎల్ఐసి ఇన్వెస్ట్ చేయాలి. కానీ మీరు చెప్తాను. మీరు చెప్తున్నట్టుగా మీరు చెప్తున్న నేను అంశాలు చెప్పేది మీరు ఒక్కసారి. చెప్తున్న అంశాలన్నీ కూడా కరెక్టే, నేను కాదన్ను. కానీ మోడీకి ఎవరైతే ఆర్థిక సలహాదారులు ఉన్నారో ఆ ఆర్థిక సలహాదారులే ఇప్పుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు అంటే నాకు స్పెసిఫిక్ గా చెప్పండి. సో రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్లు కావచ్చు, మాజీ గవర్నర్లు కావచ్చు, ఆర్థిక మండలిలో సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ ఏంటి అంటే ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి దేశానికి ఉపశమనం మాత్రమే, కానీ ముప్పు పొంచి ఉంది, ఈ ముప్పును తప్పించుకునేందుకు ఉపశమనాలు సరిపోవు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ స్పెసిఫిక్ ఆన్సర్ మీకు చెప్తాను. Hmm. మీకు ఆర్బీఐ గవర్నర్, మాజీ గవర్నర్ రంజన్ రంజన్, ఆయన పెద్ద ఆర్థికవేత్త అనుకున్నాం. ఉమ్, మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఉమ్, భారతదేశం కుంగి కుషించిపోతుంది అని అన్నాడు. ఉమ్, బట్ భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది, ఉమ్, హైయెస్ట్ గ్రోత్. ఉమ్, అండ్ సెకండ్ ఏంటంటే మీకు తెలవాల్సింది, పొలిటీషియన్ వేరు, ఉమ్, టెక్నీషియన్ వేరు. ఉమ్, పొలిటీషియన్ చాలా క్లిష్టమైన జాబ్ అండి, టెక్నికల్ జాబ్ కాదు. ఉమ్, మనము ప్రజలు, దేశము, ఫ్యూచరు అండ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ వీటన్నిటిని కలిపి ఇంప్లిమెంట్ చేసేవాడే ఉమ్, అసలైనటువంటి పొలిటీషియన్. ఉమ్. అవన్నీ మోడీ చేస్తారు. అది మోడీ గారికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేనేదో బీజేపీ పార్టీలో ఉందని నేను చెప్పట్లేదు, ఇదివరకు కూడా పొగిడాను, అవును బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పొగిడాను. ఖచ్చితంగా విన్నా. టుడే ఆయన ఏ పని చేసినా, ఈవెన్ ఇప్పట్లో ఒక కాల్ ముందర వేసినా కూడా దానికి ఒక రీజన్ పెట్టుకొని వేస్తారు. ఉమ్. మీరు అవును కరెక్టే, అది మన్ ఎందులో కీ- అది ఎందులో కనిపిస్తుంది అంటే మన్ కీ బాత్ ఉంది కదా, రాజకీయంలో కనిపిస్తుంది. మోడీ లేదు. ఆశ ధ్యాస శ్వాస రాజకీయమే. రాజకీయం ఇంపార్టెంట్. ఉమ్, ఎందుకంటే మన దేశం స్టేబుల్ ఉండాలంటే పొలిటికల్ పవర్ స్టెబిలిటీ ఉంటేనే విదేశాలు మనని నమ్ముతాయి. సో అందుకోసం ఇది వేసే ప్రతి అడుగు ఉమ్, మనకు దేశానికి లాభం మీకు కనిపించదు. ఈ రోజు మన్ కీ బాత్ మీరు చూడండి, ఉమ్, నేను ఒక బుక్ రాశాను, తొందరలో వస్తుంది. యా, ఎవ్రీ వర్డ్ ఈ స్పీక్స్ ఇట్ బికమ్స్ ఎ పాలసీ. ఉమ్, ఈరోజు ఖాదీ, ఇంత కాంగ్రెస్ మాది ఖాదీ ఖాదీ అంటారుగా, ఉమ్, కాంగ్రెస్ ఉన్న రోజులు ఖాదీ మొత్తం 1000 కోట్ల ప్రొడక్షన్ కూడా లేదు, ఉమ్, ఇప్పుడు 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తుంది. ఉమ్, ఎంత తెలివిగా చేస్తాడంటే దానికి ఒక నేషనలిజం అటాచ్ చేస్తాడు, దానికి ఒక హార్ట్ టచింగ్, దానికి టెక్నాలజీ అటాచ్ చేస్తాడు. దానికి మీకు తెలియదు, ప్యారిస్లో అదే క్యారీ చేసి మీకు బ్యాక్ ఎండ్ ఆఫీస్ మీకు తెలియదు. ఉమ్, ప్యారిస్ ద మోస్ట్ అంటే ఎలగెంట్ ఫ్యాషన్ షోలో ఉమ్, మనకు తెలియకుండా మేనేజ్ చేసేసి అక్కడ 2-3 షోస్ ఏర్పాటు చేస్తారు, ఉమ్, అది ప్రపంచం మొత్తం చూస్తారు. ఉమ్. ఇప్పుడు మన ఖాదీకి ప్రపంచ మొత్తం గుర్తింపు తెచ్చింది మోదీ అంటారు. అంతకుముందు కూడా ఉంది కదా ఖాదీ. అవును. వై టుడే ఇట్ ఈస్ మేకింగ్ 1 lakh కోర్స్. యా, ఓకే, రైట్. అందువరకు ఏంటంటే మనం రాజకీయంగా విభేదించవచ్చు ఎవరైనా పొలిటికల్ అవును, పాలసీ ప్రకారం, బట్ అల్టిమేట్ రిజల్ట్ టుడే 24 గంటలు కరెంట్ ఉంది. Yeah. ఒకప్పుడు సోలార్ ఉమ్, పవర్ 9 రూపాయలు యూనిట్కి అమ్మేది, ఈరోజు 2 రూపాయలు 20 పైసలు. యా, మోడీ ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు, ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు. దేశ ప్రజానికం కానివ్వండి, దేశంలో ఉన్న మేధావులు కానివ్వండి, అందరూ అడిగేది ఏంటి అంటే మాకు ఈ ఉచితాలు వద్దు, విద్య వైద్యం దేశంలో ఉచితంగా ఇస్తే చాలు అని సామాన్యుడు గొంతెత్తి అడుగుతూ ఉన్నాడు. ఇవి రెండే మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లే ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉందా వచ్చే ఎన్నికల్లో? ఒకటి నేను ఇంతవరకే చెప్పాను, ఉమ్, కొన్నిటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఉమ్, కొన్నిటికి ఉమ్,
మెడికల్ Medical టీబీ అంటే 6 నెలలు ముందు మెడిసిన్స్ ఇవ్వాలి. టీబీకి ఆపరేషన్ చేస్తే అది అక్కడే చేస్తాడు. కానీ దోచుకుంటున్నారు కదా సార్ ఇప్పుడు చెప్పేది hospital కి వెళ్తే చెప్పేది మీకు తెలుసు. నాకు తెలుసు కదా. నేను ఉమ్. నా లక్ష్యమే రాజకీయం ఉద్యమం వచ్చిన తర్వాత ద బెస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ చేయాలి. అవును. ఈ రోజు మీకు చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎవరు దోచుకుంటున్నారు? ఈ రోజు మోడీ రాకముందు 60 or 70,000 ఎంబీబీఎస్ సీట్స్ ఉండే. ఈరోజు 1,40,000 పబ్లిక్ మెడికల్ సీట్స్. మోడీ ఈ యొక్క 60 సంవత్సరాల్లో 6 ఎయిమ్స్ ఉండే. అందులో వాజ్పేయి వచ్చినప్పుడే 4 వచ్చింది. మోడీ వచ్చాక 23 చేశాడు ఎయిమ్స్, ఇంక్లూడింగ్ మన తెలంగాణ. ఓకే. 3 ఆయుష్మాన్ భారత్. ఈరోజు 40 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కింద కవరేజ్. 4 ఈరోజు జనరిక్ మెడిసిన్. మోడీ గారు వచ్చాక జనరిక్ మెడిసిన్ తోనే ఓవరాల్ గా బడ్జెట్ 50 to 70% పడిపోయింది. ఇది మెడిసిన్ ఖర్చు. అదేవిధంగా మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్ ఇదివరకు 5 లక్షలు ఉంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు. ఇట్లా మోడీ గారు చేయగలిగిందంతా చేస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా క్లారిటీ ఉండాలి కదా. సో ప్రజల్లో మార్పు రావాలా? ప్రజలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే తీసుకోండి. నేను సీదా సాదా ఎంపీని, విఐపి ఎంపీని కాదు. 5 సంవత్సరాలు ఎంపీ, నాది 1 లక్ష్యం. నా బూర నర్సయ్య గౌడ్ ఇది చేసిండు అని గుర్తుపెట్టుకోవాలని 5 సంవత్సరాలు పనిచేశాను. 30 ఏళ్ళు డాక్టర్ కష్టపడ్డ ఆస్తులు అమ్ముకొని ఎన్నికల ఖర్చు పెట్టాను. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకునేది నాకు అలవాటు లేదు. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, నేషనల్ హైవేస్, స్ఫూర్తి స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇన్ని తెచ్చాం. ఇన్ని తెచ్చిన బూరా నర్సయ్య గౌడ్ అంతే ఓడిపోయాడు కదా. ఎందుకు ఓడిపోయాడు? బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్. అక్కడ ఏంటంటే ఇది చేయటం వల్ల ఓడిపోయాం. ఇది చేయటం వల్ల ఎందుకంటే అంటే ఇక్కడ ప్రజలు ఓడిచ్చారా మిమ్మల్ని? మీ చుట్టూ ఉన్న నాయకులు ఓడిచ్చారా? నాయకులు. అదే అందుకే నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా. ప్రజలు కదా, ప్రజల అమాయకులు కదా. ప్రజలకు ఆ స్ఫూర్తి ఉంటే ఈరోజు ఓటర్ లిటరసీ, ఓట్ లిటరసీ. ఈరోజు నేను చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఈరోజు ఒక పేషెంట్, నేను కార్పొరేట్ హాస్పిటల్లో ఒకటి చేస్తాను కదా, ఒక రోజు అడ్మిట్ అయితే 1,50,000 అవుతుంది. అవును. ఈరోజు తెలంగాణలో 1,07,000 కోట్ల మెడికల్ బిజినెస్ అవుతుంది. ఎవరు చేస్తున్నారు? మెడికల్ బిజినెస్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ చేస్తారు మీరు. చాలా ఇంపార్టెంట్ ప్రజలకి ఇందులోంచి మీరు చెప్తున్న దాంట్లో మెడికల్ బిజినెస్ అన్నారు. రాజకీయ నాయకుడిగా చెప్తారా, ఒక డాక్టర్గా చెప్తారా, ఒక సామాజికవేత్తగా చెప్తారా, మీ ఇష్టం. అవసరం లేని ఆపరేషన్లు చేస్తూ కూడా కొంతమంది డాక్టర్లు పేషెంట్లను నిలువునా దోచుకుంటున్నారు అనేది వినిపిస్తున్న మాట. దీనికి సంబంధించిన రిపోర్ట్లు కూడా కాస్త సిద్ధమవుతున్నాయన్నది కూడా వినిపిస్తుంది. నిజమేనా? వాస్తవమేనా? ఒకటి చెప్పన్నా, అవసరము అనవసరం అనేది ఇట్స్ వెరీ స్మాల్ పాయింట్. అవును, చిన్న వెరీ స్మాల్ పాయింట్. దట్స్ ఇండివిజువల్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ చేస్తారు, అది లేదని నేను చెప్పట్లేదు. ఈరోజు మన దగ్గరికి వస్తాం, మననే పేషెంట్ 80 సంవత్సరాల వయసు, చిన్న హెర్నియా ఉంది, ఎవరో డాక్టర్ దగ్గర పోయినా పలిగిపోతుంది, ఎమ్మటే చేయాలి. నా దగ్గరకు వచ్చావు, ఇప్పుడు పాతగా 20 ఏళ్ళ కింద ఆపరేషన్. సెకండ్, నీకు 80 ఏళ్ళు ఉంది, ఇంత ఉన్నది, దానికి ఎవడ పలుగు పెట్టింది, ఈ వయసులో ఎందుకు ఆపరేషన్? సో దట్స్ ఇండివిజువల్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. నేను సిస్టమ్ గురించి మాట్లాడు. సిస్టమ్ ఈరోజు పుట్టగొడుగులాగా చైన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తుంది. ఎవడిస్తుండండి పర్మిషన్స్ క్వశ్చన్ కాదు, పొలిటికల్ సిస్టమ్. అదే పొలిటికల్ సిస్టమ్ పుట్టగొడుగులాగా రోజొక కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నాయి కదా. ఇదొక 1,00,000 కోట్ల వ్యాపారం, ఇదొక 1,00,000 కోట్ల. కారణం ఎవరు? నేను మొదలే చెప్పాను కదా, కరప్షన్. ఈ రోజు ప్రజలు, నాకు ఎప్పుడు ఫోన్లు వస్తాయి, రోజుకు ఇదో నాకు పెద్ద సమస్య. 20 లక్షలు బిల్ అయింది సార్ హాస్పిటల్లో, వెంటిలేటర్ మీద ఉండు, నాకు ఎయిమ్స్లో బెడ్ ఇప్పి, లేకుంటే నిమ్స్లో బెడ్ ఇప్పి, లేకుంటే ఉస్మానియాలో బెడ్ ఇప్పి. ప్రైవేట్ పబ్లిక్ హాస్పిటల్ నమ్మకం లేదు. ఇప్పుడు ఎయిమ్స్కు 4 నెలలు రిజర్వ్ లిస్ట్ ఉంది సర్జరీకి, ఎందుకంటే ఇంత పెద్ద లిస్ట్ అయిపోయింది. కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది, నీట్గా ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఉస్మానియా బొమ్మంటే పోరు, పేదోడు కూడా పోడు, 2 ఎకరాలు ఉంటే అమ్ముకుంటాడు, బిల్లు కడతాడు తర్వాత. అంటే మన నమ్మకం లేదు సార్, నమ్మకం లేదు. ఒక పాలసీ మీద ఏది ఓన్లీ విద్యా వైద్యం మీద పెడతాము
అని ఉమ్, ఓన్లీ అదే ఎజెండా మీద పోతే ఉమ్. మీరు ఓట్లు వేస్తారా? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సార్. లేదు. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా మీదే లేదు, సార్. అదే ఉమ్, అందుకొరకే నేను వ్యాక్సిన్ అని చెప్పింది. ఉమ్. మోడీ గారు స్లోగా ఉమ్, చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఆ పరిస్థితే ఉంటే, ఆ పరిస్థితి ఏంటంటే బాధతో ఉంది అమాయకులు. ఉమ్. ఈరోజు నాదొకటే ఫిలాసఫీ, ఒక్కసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే విత్ ఇన్ 5 years ద బెస్ట్ మెడికల్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ చేసి చూపెడతాం. ఛాలెంజ్ అంటారు. ఛాలెంజ్. ఉమ్, అది దాంట్లో నా ప్యాషన్, ఉమ్, అదేదో పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఉమ్. యా, రైట్. ఇందాక మీరు వాజ్పేయి గురించి మాట్లాడారు. సో వాజ్పేయి అనగానే మనకు ఒక స్ఫూర్తివంతమైన నాయకుడు గుర్తొస్తాడు. ఇప్పుడు మీరు మోడీ గురించి కూడా చెప్తున్నారు. ఆనాడు ఒక్క సీటు కోసం ప్రభుత్వాన్ని వద్దనుకున్న వాజ్పేయికి ఇప్పుడు ఒక్క సీటు ఉంటే చాలు ఎక్కడైనా అధికారంలోకి వస్తామన్న మోదీకి బీజేపీలో తేడా రాలేదా? ఒకటి చెప్పనా, ఉమ్, వాజ్పేయి గారు ఒక యుగం, ఉమ్, మోడీ అమిత్ షా గారిది ఒక యుగం. ఉమ్, లక్ష్యం మారలే. ఉమ్, మీరు గుర్తుపెట్టుకోండి, ఉమ్. లక్ష్యం మారలే. ఏది అఖండ భారత్ ని ఏలటమా లక్ష్యం? అఖండ భారత్ కానీ, అభివృద్ధి భారత్ కానీ, అమృత్ కాల్ భారత్ కానీ, ఉమ్, అభివృద్ధి చెందిన భారతదేశం. ఉమ్, అంటే ప్రపంచంలో మనం 1000 సంవత్సరాల క్రితం నెంబర్ 1 ఎక్కడ, 23% ఆఫ్ ద జీడిపి ఇండియా ఉమ్, బిఫోర్ ఇస్లామిక్ ఇన్వేషన్. ఆ స్థాయికి పోవాలనేది కోరిక. ఉమ్, సో పద్ధతి మారొచ్చు. ఉమ్, మా ఈరోజు వాజ్పేయి గురించి ఎందుకు మాట్లాడుతున్నామండి? ఉమ్. Yes. ఆ రోజు పదవి వస్తే నిలబడితే మాట్లాడే వాళ్ళం కాదు. అవును, ఒక్క సీటు. అదొక ఇన్స్పిరేషన్, అవును. ఇదొక ఇన్స్పిరేషన్. ఇది ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? ఒక్క సీట్ ఉంటే ప్రభుత్వాన్ని గోలదూసి, ఒక్క సీట్ ఉంటే ప్రభుత్వాన్ని గోలదూసి అక్కడ చిచ్చులు పెట్టి రాజకీయాన్ని చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు మహారాష్ట్రలో చేసింది ఏంటి? లేదు అంటే నేను చెప్పేది వినండి. ఉమ్, మా వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. ఉమ్, వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. ఎంత అరాచకం అండి! ఉమ్, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చంపబడ్డారు, దేశాన్నే పణంగా పెట్టారు. ఉమ్, సో దానికి సామధాన భేద దండోపాయాలు ఈ టీం, ఉమ్. అమిత్ షా ఇది చెప్తున్నాం, మోడీ అమిత్ షా టీం ఉమ్, సామధాన భేద ఉమ్, దండోపాయాలు. ఉమ్, వాజ్పేయి గారిది రాజధర్మద థీమ్, ఉమ్, కుల్లా చెప్తున్నా కదా. ఉమ్, మరి లక్ష్యం మారలేదు. ఉమ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గోల్. స్వార్థమేం లేదు. ఉమ్. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగానే మీ ఇప్పుడు- నాయకుల నిర్ణయాలు మారాయా? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉంటాడు, ఉమ్, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని హ్యూమిలియేషన్స్, ఉమ్, ఎంత అవమానపడ్డాడు. పడ్డది కూడా లక్ష్యం కొరకు, ధర్మం ఓకే. కొరకు. ఉమ్. సో ఇప్పుడు మీరు అంతే, అదే ధర్మం అంటారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సామధాన భేద దండోపాయాలు అనేది ఉమ్, ఈ టీం యొక్క ఉమ్, లక్షణం. ఉమ్. లక్ష్యం మాత్రం అఖండ భారత్ అండ్ అమృత్ కాల్లో అభివృద్ధి చెందినటువంటి భారత్. ఇంత మాట్లాడుతున్నారు, అసలు రాముణ్ణే ఓన్ చేసుకుంటారు. ఎన్నికలన్నా ఏదన్నా రాముణ్ణి తెరపైకి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తే అంతా మోదీ తానే నడిపించి ఇప్పుడు ఎందుకు అయోధ్య రామాలయం ఇన్ని వివాదాల్లో చిక్కుకుంది? నో, చూడండి, నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టేట్మెంట్ నాదేముంది, ఉమ్, ఉమ్, ఐ క్యాన్ బి పర్సనల్లీ హానెస్ట్, ఉమ్, ఐ కెన్ ఉమ్, మేక్ ఎవ్రీబడి హానెస్ట్. ఉమ్. కానీ చూసుకోవాలి కదా, దేశం ఎన్ని చూసుకోండి. ఇప్పుడు ఎంతో ప్రతిష్ట, అక్కడ గవర్నమెంట్ కూడా మీదే. మీరు చెప్పేది గవర్నమెంట్ చేతులు నడిచింది కాదు కదా, అది ఉమ్, అదొక ట్రస్ట్. ఉమ్, గవర్నమెంట్ డే టు డే మేనేజ్మెంట్ ఏమి చూడదు. ఉమ్, గవర్నమెంట్ ఈవెన్ చీటీలన్నీ గవర్నమెంట్ చూస్తుంది. ఉమ్, రామాలయము టోటలీ అండర్ ట్రస్ట్. ఉమ్, గవర్నమెంట్ ఆఫ్ యూపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జీరో రోల్. ఉమ్. అట్లీస్ట్ టీడీపీ అంటే దాన్ని నియమించేది ఉంటుంది. అవును. అక్కడ జరిగినటువంటిది చాలా బాధాకరం, ఉమ్, ఖండించదగ్గ, అందులో ఉమ్. డౌటే లేదు. yes, yes. ఇట్లాంటి నికృష్ట జీవులు మన సమాజంలో ఉంటాయి. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్, ఉమ్, అది ఏ పార్టీలో ఉంటారు, ఆ పార్టీ మనుషులు కాదు కదా, Yeah. వ్యవస్థలో ఉంటారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనేది లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పశ్చిమ బెంగాల్ అయిపోయింది, మాది తెలంగాణ టార్గెట్ అంటున్నారు. కానీ మీ పార్టీ నాయకుడు, దేశ ప్రధాని చాలాసార్లు పార్లమెంట్లోనూ మాట్లాడిన మాట, తల్లిని చంపి బిడ్డను బతికించారు అని మాట్లాడటం, ఈ రోజుకి తెలంగాణ సమాజం ఆ మాట పట్ల ఎందుకు ప్రధాని ఇన్నిసార్లు ఈ మాట మాట్లాడుతున్నారు అని గుర్తు చేసుకుంటూ ఉంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆ మాట? మీకు ఒక చెప్పాలంటే, ఉమ్, తెలంగాణ రాకముందు, ఉమ్, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ వాదులు తెలంగాణలో పబ్లిసిటీ అనేది
మాకు బలం లేదు, బలగం లేదు, Hmm. మీడియా లేదు, Hmm. ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. Hmm. నెంబర్ 1 పాయింట్. Hmm. దాంతో దేశవ్యాప్తంగా ఏదైతే అప్పుడు సీమాంధ్ర కానీ ఏదో యునైటెడ్ ఆంధ్ర అవును. కోరుకునే వాళ్ళందరూ ఒక విష ప్రచారం అనేది చేయడం జరిగింది. మీకు తెలియదా? Hmm. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళ మొత్తం ఆస్తులు కొల్లగొడతారు, ఇక్కడ ఎక్స్ట్రీమిజం నక్సలిజం పెరుగుతుంది, శాంతి భద్రతలు పోతాయని. అందుకొరకే కదా అది మాకు పెట్టింది 10 years. Yes, 10 years. అవును. ఆ? రాజధాని, ఒక ఉమ్మడి రాజధాని. ఆ యొక్క ఇంప్రెషన్ Hmm. వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మెదడులో పెట్టడం జరిగింది. Hmm. అది క్రమేపీ తెలంగాణ వచ్చిన తర్వాత Hmm. ఒకటి మాత్రం కేసీఆర్ గురించి నేను ఐ లైక్ వాట్ అంటే అఫ్ కోర్స్ Yeah. చాలా ఉన్నాయి. Yeah. Hmm. శాంతి భద్రత Hmm. Hmm. బాగా చేసింది ఏంటంటే Hmm. శాంతి భద్రతలో కాంప్రమైజ్ కాదు కేసీఆర్. చేశారు. Hmm. కొద్దిగా బిగినింగ్ లో చాలా మంది ప్రభావితం చేసింది. నేను కూడా పక్కనే ఉన్నా. Hmm. Hmm. ఇది తెలంగాణది 55 నుంచి కార్డు పెడదాము Hmm. అని ఒక చర్చ చాలా మంది ఉద్యమకాలు చేశారు. సందర్భం వచ్చింది కాబట్టి చేసినప్పుడు నేను చెప్పాను వద్దు సార్, అది Hmm. మనం ఏమన్నాం, నేను చెప్పాను వద్దు సార్, ఈ తెలంగాణ కార్డు, తెలంగాణ సిటిజన్షిప్, Hmm. తెలంగాణ మందు అనేది కాదు, Hmm. వీఆర్ పార్ట్ ఆఫ్ కంట్రీ. Yes. మొదలు జరిగింది చాలా 6 నెలలు ఈ చర్చ జరిగింది. చాలా మంది ఆయన మీద ప్రెషర్ తెచ్చి తెలంగాణ సిటిజన్షిప్ తేవాలి, మన వాళ్ళకే చేయాలి, ఇవన్నీ జరిగినప్పుడు దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ. నష్టం ఎక్కువవుతుందని నేను చెప్పడం జరిగింది. అప్పుడు క్లోజ్గా ఉంటుంది. విన్నారు. విన్నారు, దాన్ని డ్రాప్ చేసి Hmm. టోటల్ రివర్స్. కేసీఆర్ గురించి మేము మాట్లాడారు కాబట్టి పైకి ఎలా మాట్లాడినా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడడు అనేది వాస్తవమేనా? లేదు, ఆలోచిస్తాడా? ఒకటేందంటే Hmm. నేను గమనించింది ఏంటంటే Hmm. కేసీఆర్ కు భయం లేకుండా Hmm. చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అంతే. ఆయన తిడతాడా, Hmm. కోపిస్తాడు, ఇతడా ఆ టైంలో Hmm. నీ మీద విరుచుకబడతాడా, ఇవన్నీ తర్వాత. పట్టించుకోవాలి. Hmm. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆయనకు దూరం అయినరో Hmm. ఆయన సఫర్ అయ్యాడు. గవర్నమెంట్ కోల్పోయింది. మేము ఫస్ట్ టైంలో Hmm. 24 గంటలు నన్ను అప్పుడప్పుడు కోపంగా నా మీద నేను చెప్పేది. Hmm. ఆ గొర్రెల పథకం తెచ్చినప్పుడు ఆ గొర్రెల పథకం నేను చెప్పింది. ఎన్సీబీసీ అవును. నేషనల్ కార్పొరేషన్ ఇట్లా ఉంది సార్, మనకు ఇంట్రెస్ట్ ఒకటి సరిపోతుంది చెప్పిన. Hmm. ఆయనకు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇదేం సార్ స్కీము, Hmm. సెంట్రల్ స్కీమ్ ఉంది, లైఫ్ స్టాక్ మిషన్ ఉంది, 50 లక్షలు సబ్సిడీ ఇస్తుంది, ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళకు, ఓన్లీ గ్రేజింగ్ చేసే వాళ్ళకు, గొర్రెల మేకల కాపర్లకు ఇద్దాం, అంతేగాని కులాన్ని బట్టి ఇవ్వటం అనేది ఎవరికి ఉపయోగం అవును. ఉండదు. అవును. అంటే వారు అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది, Decision. డిసిషన్ పొలిటికల్ అయిపోయింది. Hmm. మోర్ దాన్ అవును. నిర్ణయం తీసుకుంది. దానివల్ల లాభం కంటే నష్టమే జరిగింది. ఇక తెలంగాణలో జెండా ఎగరేద్దాం అనుకుంటున్నాం. Hmm. మీకు ఉత్తర తెలంగాణ అనగానే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్, తర్వాత రఘునందన్, ఇట్లా పేర్లు వినిపిస్తోంది. దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి అసలు నాయకుల పేర్లు ఎందుకు అంత గట్టిగా వినిపించట్లే? ఎందుకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల దృష్టిలో కానీ ఉన్నారా అసలు వీళ్ళు? ఒకటి చెప్పాలన్నా, Hmm. బీజేపీలో Hmm. అది క్యాడర్ బేస్డ్ పార్టీ. Hmm. క్యాడర్ బేస్డ్ పార్టీ. Yeah. నాయకులు వస్తుంటారు, అంటే ఒక్కోసారి అవును, అవును. ఉంటారు. Hmm. అండ్ బీజేపీ మనం గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చూసుకున్నా నార్థన్ తెలంగాణలో Hmm. స్ట్రాంగ్ ఉంది. అవును. ఎందుకంటే అవును. నార్థన్ తెలంగాణ బార్డర్ ఈస్ విత్ ద మహారాష్ట్ర అండ్ కర్ణాటక. Hmm. అక్కడ నార్థన్ కల్చర్ అనేది దేవుడు, భక్తి, మండపాలు, భజన బృందాలు అవన్నీ ఉంటాయి. ఎక్కువ. Hmm. దాంతో మొదటి నుంచి విద్యాసాగర్ గారు కూడా ఎంపీగా ఎన్నికైనారు. అవును. మీకు గుర్తుందా? అవును. అవును. ఆ కల్చర్ ఉంది, అక్కడి నుంచి నాయకులు పుట్టుకొచ్చారు. దక్షిణ తెలంగాణ అనేది ఇప్పుడెప్పుడే పెరుగుతుంది. ఇక్కడ మొదటి నుంచి ఎక్కువ లెఫ్ట్ కల్చర్, Hmm. ఉద్యమాలు. కానీ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వస్తే ఆ 2 సీట్లలో ఒకటి దక్షిణ తెలంగాణ నుంచి వచ్చింది సార్. వరంగల్ నుంచి వచ్చింది. Yeah. వరంగల్ నుంచి అర్బన్ సెంటర్ Hmm. కదా, Hmm. అది దక్షిణ తెలంగాణ పూర్తిగా రాదు, అది అవును. అర్బన్ సెంటర్ కదా. Hmm. అప్పుడు అక్కడ ఉన్నది, అక్కడ మేయర్ అయినారు వరంగల్లో, అక్కడ ఎమ్మెల్యేలు అయినారు, అక్కడ భావజాలం ఉంది. ఎక్కడైతే కమ్యూనిజం ఉందో దానికి అపోజిట్గా ఆ విద్యార్థి దశలో ఏదైతే ఉందో అక్కడ రాడికల్స్ ఉన్నట్లు ఏవీపీ కూడా ఉండే. Hmm. ఈ పూర్తిగా మా ఉమ్మడి జిల్లా ఖమ్మం కానీ మా నల్గొండ కానీ Yes. మొదటి నుంచి ఒక విప్లవము, Hmm.
ఉద్యమాలు, రాడికల్స్, రజాకార్ ఉద్యమం ఉమ్. ఈ దాంట్లోనే ఎక్కువ పోయింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్. కాంగ్రెస్ ఉమ్. తర్వాత టీడీపీ వచ్చింది, ఉమ్. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, తర్వాత ఉద్యమం వచ్చింది. అవును. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు పుంజుకుంటుంది కదా, ఇప్పుడు పుంజుకుంటుంది. ఇప్పుడు పుంజుకుంటుందా? ఇప్పుడు గతంలో ఎప్పుడు 5% ఓటు రాలే, ఉమ్. నేను నిలబడప్పుడు 30% వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీకి నాయకులు కనిపిస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఇంకా క్యాడర్ తయారవ్వలేదు, ఆ విధంగా ఇక్కడి నాయకులు దృష్టి సారించట్లేదు అనేది ఒక టాకు. ఇక రెండో అంశం, ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేని పంచాయతీలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలోనే బీజేపీ అధిష్టానం చూడాల్సి వస్తుంది. సో ఎందుకు ఇన్ని పంచాయతీలు ఎందుకుంటున్నాయి ఇక్కడ? 2 things. ఒక రాజకీయ పార్టీ పైకి రావాలంటే ఓటర్ కావాలి ఫస్ట్, సెకండ్ క్యాడర్, థర్డ్ లీడర్, ఫోర్త్ వాతావరణం, ఫిఫ్త్ పోల్ మేనేజ్. ఇది కావాలి. అవును. అయితే మీరు ఏమన్నా లేకున్నా నార్త్ ఇండియా ఇస్ టోటల్ డిఫరెంట్, సౌత్ ఇండియా ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ ఓటర్లు ఇప్పుడైతే పుష్కలంగా ఉన్నారు, వాళ్ళు ఈసారి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇవ్వాలనే ఉన్నారు. ఇది తెలంగాణ ఓటర్ ఒకసారి అవకాశం ఇవ్వాలి. స్టేట్లో మోడీ గారికి ఎట్లాగ ఇస్తారు, స్టేట్లో సార్. సెకండ్ ఏంటంటే క్యాడర్ మీరు తక్కువ అంచనా ఇస్తుంది. నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాకు ఊరికి 2 లేరండి, చాలా బూతులో కూర్చోటానికి పోలింగ్ ఏజెంట్ లేరు టీఆర్ఎస్ మా జిల్లాలో. అప్పుడు కూడా టీఆర్ఎస్ ఎక్కువ నార్త్నే బలంగా ఉండేది, కరీంనగర్, వరంగల్ అటు లేరు. ఓటర్ బలంగా ఉంటే ఆటోమేటిక్గా వాతావరణం క్రియేట్ అయితే గెలుస్తాం. రిగార్డింగ్ ద లీడర్స్, ఇక్కడ లీడర్ ఏంటంటే మనకు తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మందంతా ఏంటంటే మీడియా మ్యానియాక్ అయిపోయింది. ఎవరి పార్టీకి వాళ్ళ టీవీలు, ఎవరి పార్టీకి వాళ్ళకు ఒక పేపర్లు. మీరే కదా అసలు, మీరేగా ఆదర్శం. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఆ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో దాన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వీళ్ళ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. లేదు లేదు లేదు, ఇప్పుడు వీళ్ళ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. అట్లా అనుకుంటే తమిళనాడు ఎప్పటి నుంచో ఉన్నారు. అవును అవును అవును. అందుకొరకు మీకు కనిపించేది చాలా తక్కువ. ఇక్కడ క్యాడరు రోజు జగ్గారెడ్డి వర్సెస్ ఇంకో రెడ్డి గొడవ అవుతుంది, మీరు వేస్తారు. వచ్చిందేగా మేము వేసేది, మీరంటే అదే ఏ ఛానల్ అయినా ఆ కాన్సర్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటారు, మీరు వేస్తారు. మా పార్టీలో ఆ పరిస్థితి ఉండదు కదా, మీకు ఆ మసాలా దొరకదు. ఇది అంతర్గతంగా వర్క్ జరుగుతుంది. ఈసారి మాత్రం 100% బీజేపీకి వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఒకటి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తుంటే దేశం అభివృద్ధి చెందుతుందో లేదో తెలియదు, కానీ ఓట్లు కొల్లగొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే సీట్లు కొల్లగొట్టే వరకు భారతీయ జనతా పార్టీ దేశంలో ఎదిగింది అనేది రాహుల్ గాంధీ ప్రధాన విమర్శ. రాహుల్ గాంధీ గురించి మనం డిస్కస్ చేస్తే, రాహుల్ గాంధీ మాకు బ్లెస్సింగ్, మీకు మాకు ఒక వరం. రాహుల్ గాంధీ గురించి మనం అంత సీరియస్, ఎందుకంటే రాహుల్ గాంధీ మాకు ఒక స్టార్ క్యాంపెయినర్. మీకు మాకు కాంగ్రెస్ కి కాదు, మాకు సరేనా. ఏ విషయం ఉంటే ఎప్పుడైనా కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ మోడీ మోస్ట్ డెమోక్రటిక్. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, ఒక్కసారన్నా ఏ ఒక్క అపోజిషన్ స్టేట్ గవర్నమెంట్ మీద ప్రెసిడెంట్ రూల్ పెట్టారా మీరు చూడండి. మీరు అదే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెట్టారు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెట్టారు, మీరు ఒక్కసారి నెట్లో పోయి కొట్టండి. సరే. సెకండ్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీకి ఓట్లను ఆకర్షించటం, కొల్లగొట్టడం అనేది దాని ప్రధాన అవసరం. ఇదేమన్నా ఎన్జిఓ సంస్థ కాదు కదా, పొలిటికల్ పార్టీ. ఓ సిద్ధాంతం ఉంది, మీరు అన్నారు మా అమృత్ కాలంలో మీకు కావాలి అంటే ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఉంటే పవర్ కావాలి కదా. ఆర్టికల్ 370 రద్దు కావాలంటే అపోజిషన్ కూర్చుంటాయి కదా, కావాలి కదా. ట్రిపుల్ తలాక్ రద్దు కావాలంటే పవర్ కావాలి కదా. ఇన్ని చేసిన భారతీయ జనతా పార్టీ, మీరు చెప్పిన ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 360 కావచ్చు, ఎన్నో అంశాలు అసలు ఇవి సాధ్యం కావు అనుకుని, అయోధ్య రామ మందిర అంశం కావచ్చు, ప్రపంచంలో
7 సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాని దాంట్లో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అటువంటి సమస్యలు పరిష్కరించిన మోదీ అమిత్ షా ద్వయం అంటారు, లేదంటే మోదీ మొత్తం సర్కార్ దాంతో పాటు అంటారు, కార్యకర్తలు మోదీ సర్కార్ అంటారు. కానీ దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ఇంకా ఈ రిజర్వేషన్లు వాళ్ళకే కంటిన్యూ చేస్తున్నారు. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు. మరి వీళ్ల సంగతి ఏంటి అనే అంశం తెరపైకి వస్తుంది. రిజర్వేషన్లు అనే తేనె తుట్టెను కదిపే ధైర్యం భారతీయ జనతా పార్టీ లేదంటే ఇప్పుడున్న ఎన్డీఏ సర్కార్ చేయగలదా దేశంలో? ఏం చేయాలంటారు చెప్పండి. రిజర్వేషన్లకు సంబంధించి స్పెసిఫిక్ అంటే అగ్రకులాలకు సంబంధించి కూడా చాలా మంది పేదలు ఉన్నారు సార్. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మీరు ఒక డాక్టర్ గా ఉన్నారు. లేదు, మీరు అడిగిన ప్రశ్నకి మీ ద్వారా జవాబు చెప్తాను. ఇప్పుడు అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఉందా లేదా? సో అందినంత సరిపడినంత లేదు కదా. ఎంత ఉంది? సరిపడినంత లేదు లేదు కాదు సార్. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం సార్, మనం క్లారిటీ. అంటే మీకు క్లారిటీ లేదు. నేను క్లారిటీ మీకు వచ్చే అంటే నా వ్యూ నేను చెప్తాను. ఇప్పుడు స్కూల్స్కే తీసుకుందాం సార్, గవర్నమెంట్ టీచరే తీసుకుందాం. 60 మార్కులు వచ్చినోడేమో పక్కన పెట్టి రిజర్వేషన్ అని చెప్పి 50 మార్కులను తీసుకొచ్చి మనం వాళ్ళకు పోస్టింగ్ ఇస్తున్నాం. ఆ 50 మార్కులు వచ్చిన ఆయన సర్వీసుల్లో ఎంతో మంది విద్యార్థులను తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మనం చేస్తున్న తప్పు కాదా? పాలకులకు కానీ ఎవరైనా చేస్తున్న తప్పు కాదా? వంశీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఈ మధ్య పాలిటిక్స్ లో యాక్టివ్ ఉన్నారో లేరు? అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ అమలు చేసింది మోడీ గారు. అవును సార్, సరిపోవట్లేదు సార్. అది అగ్రకుల పాపులేషన్ ఎంత ఉందండి? పాపులేషన్ కి సంబంధించి చెప్తున్నారు, కానీ ఎంతమంది వంశీ అంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కూడా వినాలి. పాపులేషన్ ఎంత ఉంది? తక్కువే కంపేర్ చేస్తే. మరి దానికి అగ్రకులం అని పేరున్న వాళ్ళకు 10% ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? మోడీ గారు. సెకండ్ మీరు పాయింట్, ఇది చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు. తక్కువ వచ్చిన మార్కులకు ఈ రోజు ఈబీసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్, వాళ్ళ జనాభా 12%. మరి బీసీలు 52 జనాభా, వాళ్ళకు రిజర్వేషన్ 23%. వాళ్ళు బ్యాక్వర్డ్. మరి ఎవరు నష్టపోతున్నారు? రెండో చెప్తా. ఈ రోజు మీరు ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ తెప్పించుకొని చూడండి. ఈ రోజు ఎంతో మంది ఈడబ్ల్యూఎస్ కోటా కింద సెలెక్ట్ అయిన వాళ్ళు, బీసీలు కొన్ని సందర్భాలు ఎస్సీల కంటే తక్కువ మార్కులతో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రిజర్వేషన్ అనేది సమాజంలో ఈక్వాలిటీ కంటే ఈక్విటీ. ఈక్వాలిటీ వేరు, ఈక్విటీ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఒక బీసీ సామాజిక వర్గం, కానీ వన్స్ అపాన్ ఎ టైం నా కొడుకు నా బిడ్డ ఒక గీత కార్మికుడు, ఎకరం భూమి లేని గీత కార్మికుడితో సమానంగా చూడగలవా? లేదు. వాడు పోటీ గలడా? అవును. సో అందుకొరకే రిజర్వేషన్స్ వచ్చాయి. నెంబర్ 2, ఈ రోజు మీరు రిజర్వేషన్ సీట్లు మార్కులు అంటున్నారు. ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉద్యోగాలు ఏందండి? ఎన్ని? అసలు ఉద్యోగాల్లో చెప్పేది వినండి. 4 లక్షలు. 4 కోట్ల జనాభాకు 4 లక్షలు. అందులో రిజర్వేషన్ అయ్యి అని పోతే మాక్సిమం 2 లక్షలు. మరి 4 కోట్ల మంది జనాభా ఎట్లా బతకాలి? అక్కడ ఏం రిజర్వేషన్ లేదు. సెకండ్, ఈ రోజు మీకు ఇంకోటి చెప్తాను కదా, ఈ రాష్ట్రంలో 10 కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్లు ఉంది. 50 లక్షల కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్లు లేవు. 10 కుటుంబాల దగ్గర అఫీషియల్, మరి 50 లక్షల కుటుంబాలు బడుగు బలహీన వర్గాల దగ్గర 5 లక్షల కోట్లు లేవు. మరి ఏం చేద్దాం? ఈ పరిస్థితి ఏంది? మీరు ఓ చిన్న ఉద్యోగం గురించి మనం మాట్లాడాలి. నేను నమ్మేది కులం కాదు, క్యాష్. అవును, మీరు ఎప్పుడు కూడా చెప్తారు ఆర్థిక సమానత్వం రావాలంటారు. అది పాసిబుల్ అవుతుందా సార్ ఈ దేశంలో? అసలు ఖచ్చితంగా సమానత్వం కాకుండా సమతుల్యం అవుతుంది. ఎప్పుడైతే అది ఓ మిడిల్ క్లాస్ ఉన్నాం, సపోజ్ మీరు లాంటి వాళ్ళు ఉన్నాం, మీ ఖర్చు ప్రధానంగా ఏముంటుందండి? కూడు పెద్ద ఖర్చు కాదు, గూడు ఇంటికి ఖర్చు అవుతుంది. విద్య, వైద్యం, ఉపాధి, అంతే కదా. ఈరోజు మనం ఆలోచించాల్సి, ఈరోజు
మీరు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం లిస్ట్ తీసుకొని ఓనర్లు చూడండి, 70% ఆర్ పొలిటీషియన్స్. అవును, వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంకోటి అగ్రకులం, సార్, హాస్పిటల్స్ కూడా వాళ్ళే. అదే అగ్రకులం అని వాళ్ళ ఏనాలో మీ ఏనాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు పొలిటీషియనే కదా. పొలిటీషియన్ కాదు కదా, పొలిటీషియన్ రెండే జాతులు మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు అగ్రకులం అంటారు కదా, 1,00,000 కోట్లు ఉన్నాయన, 1,00,000 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్నాయన, 100 కోట్లు ఉన్నాయన, అదే కులంలో డబ్బులు లేని వానికి పిల్లనిస్తాడా? ఇవ్వరు. మరి ఇంకేం కులం మాట్లాడతామండి? నాకు ఇది విచిత్రం అనిపిస్తుంది. మొత్తంగా క్యాష్ తోనే నడుస్తుంది అంటారు. క్యాష్ తోని, క్యాస్ట్ కాదు, క్యాష్. రెండే వర్గాలు అయిపోయి, రెండే, ఉన్నోడు లేనోడు. డబ్బుంది నేను చెప్తా, రెండే క్యాస్ట్ రాబాయి, ఉన్నోడు లేనోడు, కొత్త ఈక్వేషన్. సోయి ఉన్నోడు, సోయి లేనోడు, ఈ రెండే రాబాయి. మీకు చెప్తున్నా కదా, నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అవును, మాట్లాడినప్పుడు కూడా మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. రోడ్ల మీద తిరిగేటోళ్ళు కరప్ట్ పొలిటీషియన్స్ ఈరోజు 1000 కోట్లకు అధిపతులేదు. కానీ అదే కులంలో ఈరోజు చదువుకున్న వాళ్ళకు కూడా పిల్లలు ఇయ్యరు, పైసలు లేకుండా. అవును, రైట్ సార్. మొత్తంగా రేవంత్ పరిపాలనని ఎలా చూస్తున్నారు? ఆయన్ని చూస్తే ఒకసారి పెట్టి అనిపిస్తుందండి. ఎందుకు? ఎందుకంటే చిన్న వయసులో మంచి అవకాశం ఇచ్చారు, సీఎం అయ్యే అవకాశం. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం నడుపుకునేటువంటి అవకాశం దక్కింది. కనీసం రాజశేఖర రెడ్డి కన్నా తెలంగాణ ఉద్యమం సెగ, గొడవ ఇవన్నీ ఉండే. కానీ ఆయన దేంట్లో దాన్ని వాడుకుంటున్నాడండి? పథకాలలో లేదు, పాలసీలలో లేదు, భాష లేదు, యాస లేదు, ప్రవర్తనలో లేదు. ఏంటి మొత్తంగా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డిని రమ్మని ఆహ్వానిస్తుంది అని టాక్ వినిపిస్తోంది. ఒకటి చెప్పనా, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద పెట్టి నడిచే పార్టీ కాదు, ఇది సిద్ధాంతము కార్యకర్తల మీద నడిచే పార్టీ. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మోడీ గారు ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో, మరి సువేంద్ర అధికారితోనే కదా మీరు అక్కడ రాజకీయం నేర్పారు. అరే ఒక లీడర్ అండ్ క్యాడర్ ఉంటారు కదా, ఒక లీడర్ అవసరం. ఇదివరకు అద్వానీ ఉండే, వాజ్పేయి ఉండే, మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు. బట్ నేను అనేది వేరే పార్టీల్లో ఉన్న నాయకుల్ని పట్టుకొచ్చే కదా మీరు అక్కడ అధికారంలోకి వస్తారు. అరే క్యాడరు, టాలెంట్, కమిట్మెంట్ ఉంటే అవకాశం ఇచ్చిందా? ఇప్పుడు చూడు, మా వాజ్పేయి గారు చెప్తారు, చోటా దిల్సే పోయి బడా నై హోతా. అంటే మనం సంకుచిత మనస్తత్వంతో పెరగదు. పార్టీ పెరగాలంటే వంశా గారు కూడా చెప్తారు, అరే వీళ్ళు అంటారు కదా, పాత వాళ్ళం 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే, అరే భయ్యా మీకేమైనా ఇచ్చినాం ఇప్పటి వరకు? పార్టీ బీజేపీ క్యాడర్ కు, లీడర్ కి ఏమైనా పంచిపెట్టిందా? లేదు కదా. వచ్చేటోళ్ళు మనం వాడుకుంటాం అంతే అంతే, మనం ఇచ్చేది ఏముండదు, మొత్తం రాజకీయం చేయటమే. అంటే వాళ్ళ యొక్క టాలెంట్ని పార్టీ కొరకు, లక్ష్యం కొరకు, సిద్ధాంతం కొరకు. అండ్ ఇందులోకి వచ్చేటోళ్ళు ఎవరైతే సిద్ధాంతంతో ఇమిడిన వాళ్ళే ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించలేదు, చాలామంది ఇతర పార్టీలు రాజకీయం కొరకు ఉన్నా కూడా మానసికంగా ఈ యొక్క బీజేపీ సిద్ధాంతం వైపు ఉంటారు. రుద్దుతున్నారా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని దేశంపై? భారతీయ జనతా పార్టీ కాదు, దేశ సిద్ధాంతమే భారతదేశ సిద్ధాంతం. మీరు అంటే అసలు స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ కన్నా కూడా భారతీయ జనతా పార్టీ చూడాలి. కాంగ్రెస్ పార్టీ మొత్తము కుంగి కృషించి లోపల మొత్తము చీకు పట్టిపోయింది. దానికి ఒక సిద్ధాంతం లేదు, పాలసీ లేదు, ఒక లక్ష్యం లేదు, ఒక విజన్ లేదు. పవర్, కరప్షన్, రెండే. దాని పేటెంట్ అక్కేంది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఓ దేశం నేషనల్ పార్టీ, 60 ఏళ్ళు పాలించిన పార్టీ, ఇంత కరప్షన్ చేసిన పార్టీ, రోజు దోచుకొని ఈరోజు పర్మిషన్ దోచుకోవటమే, స్క్వేర్ ఫీట్కు 90 రూపాయలు దోచుకోవటమే, రెగ్యులరైజేషన్కు దోచుకోవటమే, జోన్ కన్వర్షన్కు దోచుకోవటమే, ఇంత దోచుకోవటము అవసరమా? ఏంటి నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో మీకు అంటే కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి వస్తుంది, మళ్ళీ నేనే సీఎం అని రేవంత్ చెప్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా అధికారంలోకి రాబోయేది మేమే అంటుంది. లేదు, వాళ్ళిద్దరికీ కాదు, భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వబోతున్నారు, ఇస్తారు, ఖచ్చితంగా వచ్చేది బీజేపీయే, డబుల్ ఇంజన్ సర్కారే అని మీరు చెప్తున్నారు. అసలు ఏం చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి? ఈరోజు ఒక్కటి
వీళ్ళకి ఎందుకు వేయొద్దో ఫస్ట్ రాజకీయాల్లో తెలివైన ఓటర్ ఏంటంటే ఎవరికి ఓటు వేయొద్దో తెలుసుకో. చెప్పండి విందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ 10 years చూశారు, ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ లక్ష్యాలు అని ఉంటుంది. 10 years లో వాళ్ళు ఏం చేశారో మీరు చూశారు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ధర్నా చౌకునే బంద్ చేసినటువంటి మనస్తత్వం ఉంటే ఇక అదొక్కటి నిదర్శనం చాలు కదా. అంటే ఇక ధర్నాలు అవసరం లేదు, సాధించాం అనుకున్నారేమో. అదే కదా, దట్ ఈస్ నియంతృత్వం. అదొక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నమంతా ఉడికిందని చెప్పటం అక్కర్లేదు. అండ్ కరప్షన్ ఎంత విపరీతమైందంటే నేను చెప్తున్నా, మనం ఈ మధ్య పట్టుబడుతున్నారు కదా అధికారులు, హయ్యర్ అఫీషియల్స్ బిలియనర్స్ కావాలనోడు లేడు మొత్తం మీద ఈ 10 ఏళ్లలో బిలియనర్స్. ఎవరైనా పొలిటీషియన్ దగ్గర మా దగ్గర ఇంట్లో మొత్తం వచ్చి సోదర పెట్టినా కూడా ఓసారి 50,000 లక్ష రూపాయలు దొరుకుతాయి. కానీ ఈ ఇంట్లో ఎవరి ఇంట్లో కూడా 10 కోట్లు క్యాష్, బంగారం, గోల్డ్ లేకుండా లేదు. మొత్తం వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత కరప్షన్ లేదు. నేను కళ్ళారా చూశాను. అది చాలు. అసలు కొంతమంది అధికారులు రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టడం, లేదంటే వాళ్లే కొన్ని నియోజకవర్గాలను శాసించే స్థాయికి వచ్చారంట. మీరు ఐస్బర్గ్ మా పొలిటీషియన్ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా వంశీ, ఈరోజు తెలంగాణ తీసుకో, ఎంతమంది పొలిటీషియన్ కరప్షన్ చేయగలరు? సీఎం, ఆయన ఫ్యామిలీ, మంత్రులు, అది కూడా మంచి శాఖ మంత్రులు. ఈ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ దాంట్లో వచ్చేది లేదు, పోయేది లేదు, అంత గోకుడే ఉంటుంది. ఆయన గన్మెన్ల కాళ్ళకి లెక్క తిండి ఖర్చు కూడా, పెట్రోల్ డీజిల్ కూడా సరిగ్గా వెళ్తుందో వెళ్ళదు. అదే కదా. ఎమ్మెల్యేలు తీసుకుంటే ఆదిలాబాదు అక్కడ ఇక్కడ రూరల్ ఎమ్మెల్యేకి అక్కడ ఏమి వచ్చేది లేదు. ఏదో అర్బన్ ఏరియా ఏమైనా లిటిగేషన్ అట్లాంటివి ఉంటే కొందరు, మొత్తం వెళ్తే 60 మంది సంపాదించుకునే పొలిటీషియన్. ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్ళు రోడ్ల మీద తిరుగుడే. అంతే కదా. ఈరోజు అటెండర్ దగ్గర నుంచి హయ్యర్ అఫీషియల్ దాకా రోజు కలెక్షన్ ఎవరికి ఉంటుందండి? నెంబర్ 1. ఈరోజు మన రాష్ట్రంలో మనకు ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్ అని ఒక స్టడీ ఉంటుంది. మన రాష్ట్రంలో యావరేజ్ 5 నుంచి 6% కరప్షన్. చాలా తక్కువ ఇచ్చారు, 5 నుంచి 6%. 5 నుంచి 6% అంటే ఎంత తెలుసా? మన రాష్ట్రము ప్రతి సంవత్సరము 18 లక్షల కోట్ల సంపద ఉత్పత్తి అవుతుంది. 18 లక్షల కోట్లలో 5% అంటే 1,00,000 కోట్లు, 90,000 కోట్లు. 5 సంవత్సరాలు అంటే దాదాపు 5 లక్షల కోట్లు. ఇవి మాకు సోయలేని పొలిటీషియన్స్కు ఆడు తీసుకునేది ఒక్కసారి. నేను పొలిటీషియన్ వీళ్ళని సమర్థించట్లేదు, కానీ మొత్తం వ్యవస్థను కరప్ట్ చేస్తుంది. ఇది చాలా, అంటే మీకు తెలియదు. మీరు మిడిల్ క్లాస్ ఏదైతే ఉన్న వాళ్ళకు ఈ కరప్షన్ ఇంపాక్ట్ తెలియదు. కానీ ఇంత పెద్ద ఎత్తున దేశంలో కరప్షన్ జరుగుతుంది. దీన్ని చెక్ పెడితే దేశం ఇంకా శరవేగంగా ముందుకు పోతుంది. ఏమైనా అంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తానన్న మోదీ, సరే ఎంతవరకు అయింది అనేది మనం చూస్తున్నాం. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది? ఆల్రెడీ కదా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ అధికారులు ఉండొచ్చు. ఇందాకనే మొదటి స్టేట్మెంట్, 345 లక్షల కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మంత్రిత్వ శాఖ మీద కూడా ఫలానా కరప్షన్ ఛార్జ్ లేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కింది స్థాయిలో కొన్ని చేయలేము, కింది స్థాయిలో కొన్ని చేయము. అది వ్యవస్థ మారినప్పుడు అవుతుంది. వ్యవస్థ మారాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి, మనస్తత్వాలు మారాలి. నా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మనస్తత్వం మారాలంటే ఓటర్ మనస్తత్వం మారాలి. వాళ్ళు తీసుకున్నది ఒక్కరోజు ప్రలోభం, 5 ఏళ్ళు సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓటమిని చవి చూశారు. మొన్న చామలతో ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాలు వంట పట్టలేదా, లేదంటే నర్సయ్య గౌడ్ రాజకీయం ప్రస్తుత రాజకీయానికి సరిపోవట్లేదా? చూడు, ఓటమి గెలుపు అనేది సహజం, అందులో పెద్ద. రెండు ఏంటంటే, నేను ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో 5% నుంచి 30% పెరిగా. దట్ ఈస్ ఏ ఓటమిగా చూడదు. బీజేపీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 3 సీట్ల నుంచి 70 సీట్లు, 70 సీట్ల నుంచి 90 సీట్లు, 90 సీట్ల నుంచి
Yeah. ఇప్పుడు 2/3 మెజార్టీ వచ్చింది. సో బీజేపీ ఎట్లయినా ప్రోగ్రెస్ ఉంటుంది. అందుకొరకు పార్టీ లేని దగ్గర ఇప్పుడు వచ్చాము. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా యొక్క బీజేపీ మోడ్ ఆఫ్ గవర్నెన్స్ ప్రజలకు ఒకసారి చదువు చూపిస్తాం. Yeah. ఈరోజు బీజేపీ 2 సీట్ల నుంచి నవ్వారు కదా. అవును అవును బీజేపీ అంటే 50 ఏళ్ళని చేసింది. అవును. మరి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయింది కదా. అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. డీలిమిటేషన్ ఇంప్లిమెంటేషన్తో దక్షిణాదిలో జెండా పాతాలను చూస్తుంది. దక్షిణాదికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా చేయబోతుందని చెప్పి దక్షిణాది రాష్ట్రాల నాయకులు గొంతెత్తుతూ ఉన్నారు. డీలిమిటేషన్ జరిగితే అన్యాయం జరగబోతుందని చెప్తున్నారు. ఏంటి అసలు మీరు సమర్థిస్తారా? ఒకటి చెప్పండి. 100 మార్కులకు 50 వస్తే ఎంత శాతం? 50%. 200 మార్కులకు 100 వస్తే 50%. ఎక్కడ నష్టం జరుగుతుంది? నష్టమేం లేదంటారా? మరి ఎట్లా జరుగుతుంది? ఎందుకు మరి నాయకులు అంతగా? అది డైవర్షన్ పాలిటిక్స్. అంటే మన దేశంలో జరిగేది ఎమోషనల్ పాలిటిక్స్, రేషనల్ పాలిటిక్స్. ఈరోజు 543 ఉన్నారు ఎంపీలు, 272 కావాలి. అవును అంతే కదా. రేపు 800 మంది అయితే 400 కావాలి. ఇక్కడ 17 ఉన్నాయి, 17 26 అవుతుంది. అంతే ప్రపోర్షనేట్ గా ఎక్కడైనా 50% పెరుగుతుంది. అక్కడ కూడా అంతే కదా. 50% దాటితేనే గవర్నమెంట్. అది దక్షిణాది ఉత్తరాది అనేది లేదు. కామన్ సెన్స్. డీలిమిటేషన్ తో ఎటువంటి డీలిమిటేషన్ తో యాక్చువల్ మనకు లాభం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఎందుకు చెప్తాను, సపోజ్ డీలిమిటేషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రస్తుత జనాభా ప్రకారం చేయాలి. అది చేస్తే మనకు నష్టం. అందువల్ల మోడీ గారు దక్షిణాదికి రాష్ట్రం కావద్దని ఉన్న సీట్లలో ఇవి ఎప్పుడైనా 1972 కుటుంబ నియంత్రణ అమలు కాకముందు 1972 ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రకారమే చేస్తామన్నా. సో ప్రాబ్లం ఏం లేదంట. కామన్ సెన్స్. అయితే ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఖచ్చితంగా డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఆ ప్లాన్ ఏంటి అంటే 80 మంది ఎమ్మెల్యేలను, ఇప్పుడు ఎంపీగా ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించబోతున్నారు. ఈ 80 మంది లిస్టు అమిత్ షా రెడీ చేశారు. అందులో భాగంగానే మొదటి టార్గెట్ మల్లారెడ్డి కుటుంబం నుంచి మొదలు పెట్టారు. ఇక రానున్న 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక సరికొత్త రాజకీయాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. వాస్తవేనా? ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొదలే చెప్పాను, ఈ పార్టీలో సిద్ధాంతం కొరకు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరే అన్నారు లీడర్స్ కనిపించలేదు. సో మాకు ఒక లీడర్స్ కొత్త ఉంది. అండ్ నీళ్లున్న చెరువుకే కదా కొంగలు వచ్చాయి, ఎండిపోయిన చెరువుకు రాదు. సో న్యాచురల్లీ యాజ్ అ పొలిటికల్ పార్టీ రేపు గవర్నమెంట్ రావాలనుకున్నప్పుడు పార్టీ యొక్క పెరుగుదల, మోడీ చరిస్మాతో పాటు బలమైనటువంటి నాయకులు కూడా మేము చేసుకుంటాం కదా. అందులో పెద్ద రహస్యం ఏం లేదు కదా. మల్లారెడ్డి అని కాదు, ఇంకొకళ్ళు అని కాదు. రేపు నేను ఒకటి గ్యారంటీ ఇస్తాను, మీరు చూడండి. లాస్ట్ 6 మంత్స్లో 2 ప్రధాన పార్టీలు సగం ఖాళీ అయితే చూడండి, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మొత్తంగా. ఇప్పుడు చాలా మంది టచ్ లో ఉన్నారు. గవర్నమెంట్ ఉందని అందుకే లిస్ట్ రెడీ అయిందని చెప్తున్నా. గవర్నమెంట్ లో ఉందని ఒకళ్ళు, గవర్నమెంట్ లేదు కదా ఇంకా బీజేపీని చూద్దాం, ఎందుకంటే రోజు మేకపోతే గాంభీర్యం స్టేట్మెంట్లు వస్తున్నాయి కదా. ఫైనల్ గా బూరా నర్సయ్య గౌడ్ సెంట్రల్ కి వెళ్ళబోతున్నారా, ఈసారి స్టేట్ లోనే సెటిల్ అవ్వబోతున్నారా? బీజేపీలో ఏంటంటే పార్టీ డిసిషన్ ఉంటుంది, మా ఇండివిజువల్ డిసిషన్ ఉంటుంది. బట్ గివెన్ ఎ చాయిస్, నాకు కళ ఉంది. ఆ 80 మందిలో బూరా పేరు నాకు కళ ఉంది. నా కళ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ కావటం. నా మార్క్ అట్లీస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ లో తెలంగాణలో ద బెస్ట్ హెల్త్ కేర్ అందుకే నేను అడిగాను అనేది చేశాను. నేను ఒకటి బ్లూ ప్రింట్ కూడా వేసుకున్నాను, మోడీ కేర్. అది ఇంప్లిమెంట్ చేసి షబాస్ అనిపించుకొని ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావాలని నాదొక. అంటే బూరా నర్సయ్య గౌడ్ అనే నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేది ఒక కళ ఉందా? మంత్రి కానక్కర్లేదు, నా యొక్క ఐడియాస్ ఇంప్లిమెంట్ అయితే చాలు. పార్టీ మీరే అన్నారు, మీరే ఇందాక మాట అన్నారు,
ఏదైనా ఒక పాలసీ ఉంటే ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే అధికారం కావాలన్నారు. మరి అది బోరా నర్సే గౌడ్కి కూడా తెలంగాణ అతీతమేం కాదుగా. బీజేపీ ఉమ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఉమ్. ఇప్పుడు ఒక మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చాను. ఉమ్, ఉమ్, అందరు స్టేజ్ మీద కూర్చొని ఉమ్. నేను లాస్ట్ ఏదో పని ఉంటే ఉమ్. అందుకు లేట్ అయ్యి ఉమ్, ఉమ్, పోయి నేను వెనక కూర్చుని ఉమ్. అందరూ రండి సార్ రండి." ఏ లేదు, బీజేపీలో ఏంటంటే కింద కూర్చున్న వాళ్ళే చక్రం చెప్తారు. అట్లా బోరా నర్సే గౌడ్ కూడా అట్లాంటి ఎక్కడ కూర్చున్నా కూడా ఉమ్, మన మీద నమ్మకం ఉంటే పార్టీ ఆ ప్రాధాన్యత చేస్తుంది. అండ్ నా గురించి బీజేపీలో అందరికీ తెలుసు, టాప్ టు బాటం. yes, yes. హానెస్ట్, కమిట్మెంట్, సిద్ధాంతాది కానీ పొలిటికల్ లైఫ్ కానీ డాట్సాకు వేరే ఏం లేదు. ఫైనల్ క్వశ్చన్, భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని అందుకుంది తెలంగాణకు సంబంధించి. బీసీని ముఖ్యమంత్రిగా చేయబోతుందా? ఆ మాట మీద కట్టుబడి ఉంటుందా? ఒక్కటి చెప్పాలన్నా, ఉమ్, నేను కులాల మీద కంటే ఎక్కువ ఉమ్. సిద్ధాంతాల మీద మాట్లాడతాను. మీరు మాట్లాడతారు. Yeah. వై ఉమ్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉమ్, ముఖ్యమంత్రి ఏ క్యాస్ట్ అనేది కాదు ఇంపార్టెంట్. ఉమ్, ముఖ్యమంత్రి మంచోడా చెడ్డోడా, సమాజ నిర్మాతన ఉమ్, లేకుంటే దొరతత్వం ఉన్నటువంటి ఫ్యూడల్ పాలిటీషియన్ అనేది ఇంపార్టెంట్. ఉమ్, వై ఐఎమ్ టెలింగ్ ఈస్, ఈరోజు మాయావతి సీఎం అయింది, ఉమ్, లాలూ ప్రసాద్ సీఎం అయినారు, సమాజ్వాదీ పార్టీ సీఎం, yeah. అందరు బీసీలే ఎస్సీలే కదా. అవును. తమిళనాడు కా- విజయ్. తమిళనాడు ఉమ్, తమిళనాడులో కొంత మార్పు ఉమ్, వచ్చింది. ఉమ్, ఉమ్, అన్నాదురై ప్లస్ కామరాజ్ వాళ్ళు చాలా సంస్కరణ చేశారు. ఇక్కడ మార్పు రాలేదు, కుటుంబాలు బాగుపడ్డాయి. ఉమ్. క్యాస్ట్ కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. ఓకే. క్యాస్ట్ కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. మనము ఎక్కడైనా కూడా నా ఆలోచన ఏంటంటే వ్యక్తి కులం కంటే గుణం చూస్తే అవును. ఈ విల్ డూ గుడ్ ఫర్ ఎవ్రీబడి. Yes. అండ్ దీని మదరే చెప్పాను స్టేట్మెంట్, అవును. దేవుడు నమ్మకం, రాజకీయ నాయకుడు యథార్థం. యథార్థం. నిజంగా అందరు అంటారు డాక్టర్ని ఈజ్ వైద్యో నారాయణ హరి. వైద్య నారాయణ అని. అంతకంటే ప్రామాణికమైనటువంటి గౌరవప్రదమైనటువంటి దైవత్వం ఉన్నటువంటి పదవి పొలిటికల్ Yes. పదవి. దురదృష్టవశాత్తు చాలా మంది అవును. దాన్ని గమనించట్లేదు. Yeah. సో అందరికీ వచ్చే అవకాశం కూడా కాదు. అదే ఇప్పుడు ఎన్టీ రామారావు గుర్తు పెట్టుకోగానే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. ఎందుకు వస్తుంది? Yes. నాట్ యాజ్ ఎ సీఎం. అవును, అవును. వాళ్ళు పెట్టిన పథకాలు పథకాలకు ఆయన ఉపయోగపడతాయి. రాజకీయ చైతన్యం, అవును. మార్పు, 2 రూపాయల బియ్యం ఆ టైంలో అది పెద్దది. అవును. మోడీ అని ఆయన గుర్తు వస్తుంది. ఉమ్, ఒకటి నేను కేసీఆర్ గారు కూడా అదే చెప్పాను సార్, సీఎం చిన్న పదవి, ఉమ్, దీని కొరకు పాకులాడకండి, కేసీఆర్ పెద్ద పదవి. ఉమ్. కేసీఆర్ పెద్ద పదవి అంటారు సీఎం కన్నా. అదే ఈ మాజీ సీఎంలో ఎంతమంది అవును. రేపు ఏమన్నా ఇప్పుడు అందరం పోయేటోళ్ళమే కదా, ఉమ్, పేపర్లో 2 రోజులు వేస్తారు అయిపోయింది. మరి అంబేద్కర్ని ఈ రోజు పూజిస్తారు కదా, yes. ఆయన సీఎం పిఎం కాలే కదా. అవును. మరి పూలే అయితే కనీసం చట్టసభలో కూడా పోలే కదా, అవును. పూజిస్తాం కదా. సో అందుకొరకు ఫైనల్ గా వంశీ గారు Yeah. మీరు కూడా ఏంటంటే మనము వీలైనంత వరకు ఉమ్, ఎస్ సామాజిక మటుకు సమన్వయము, అందరికి అవకాశం దక్కడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఆల్సో ఇంపార్టెంట్. yes. అందుకని బీజేపీ అనేది సీఎం ఉంటాడు, మంచి సీఎం ఉంటాడు, హిందూ సీఎం ఉంటాడు. ఫైనల్ గా యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయ నాయకులు పిలిపిస్తారు కానీ ఆ యువతకు అవకాశాలు దక్కట్లేదు అన్న నినాదంతోనే, అన్న విధానంతోనే బలంగా గొంతు వినిపించలేకపోతుంది ప్రతిపక్షం. లేదు, మా ఆశలకు అనుగుణంగా పాలన చేయట్లేదు పాలకపక్షం అని చెప్పి జంజీ అనేది ఒకటి వచ్చింది. ఆ జంజీ విప్లవాన్ని మనం చూసాం. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు జంజీతో రేపు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జంజీ గురించి నేను బాగా స్టడీ చేశాను. ఉమ్, ఆవేశం వేరు, ఆచరణ వేరు. ఉమ్, ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో మొత్తం జంజీ ఉద్యమాలు వచ్చాయి. ఉమ్, ఈజిప్ట్లో వచ్చింది, ఉమ్. అల్జీరియాలో వచ్చింది, సో పక్కన ఉన్న నేపాల్లో వచ్చింది. నేపాల్ వచ్చింది, ఉమ్, బంగ్లాదేశ్లో వచ్చింది, ఉమ్, ఇంకా అనేక దేశాలు వచ్చాయి. అవును. ప్రభుత్వాలు మారినాయి, ఉమ్, పాలకులు మారింది. చాలా సందర్భాల్లో ఇంకా దరిద్రంగా డిక్టేటర్లు వచ్చారు. ఉమ్, ఏమైనా చేంజ్ అయిందా? ఉమ్. సో జంజీ వల్ల ఏంటి? అంటే దీని అనేది ఉమ్, దే షుడ్ బి ఎవల్యూషన్ నాట్ రివల్యూషన్. మనము మీరు అన్నారు కదా, అవును. మనము స్థిరంగా కావాలంటే ఎవల్యూషన్ కావాలి, మార్పు రావాలి, కల్చర్ రావాలి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, ఒక రాజకీయ నాయకుడు మోడీ గారు 24 hours పని చేసుకుంటారు. ఉమ్, అది కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఉమ్, అమిత్ షా మీకు తెలియదు రోజు 3-4 గంటలకు పడుకుంటాడు. ఉమ్, 3-4 గంటలకు ఉమ్. మీరు ఒట్టేనే ఆ పదవికి రాలే కదా. అవును.
ఆ కల్చర్, వర్కింగ్ కల్చర్ ఉండి యువత రాజకీయాలు ఉండాలి. రాజకీయాలు అంటే రాజకీయ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఓ 10 రోజులు వచ్చి మంచోడిని చూసి వాడిని క్యాన్వాస్ చేస్తే వాడు సిస్టమ్ మంచిగా చేస్తాడు. ఫైనల్ గా కొంతమంది రాజకీయ నాయకుల గురించి సింగిల్ లైన్ ఆన్సర్. ప్రధాని మోదీ, యుగ పురుషుడు. అమిత్ షా, చాణక్యుడు, చంద్రబాబు, లాంగ్ రేస్, కేసీఆర్, ఉద్యమ నాయకుడు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి అనటానికి పదాలు దొరకట్లేదు సరైనది. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆవేశభరిత నాయకుడు. కేటీఆర్. గుడ్ కమ్యూనికేటర్. హరీష్ రావు. రియల్ పొలిటీషియన్. బండి సంజయ్. హిందుత్వ లీడర్. ఈటెల రాజేందర్. క్యాలిక్యులేటెడ్ లీడర్. ధర్మపురి అరవింద్. ఈస్ ఓన్ స్టైల్. బూరా నర్సయ్య గౌడ్. లక్ష్యం కొరకు పరితపించే నాయకుడు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి, దేశం మారబోతోంది, అందులోనూ తెలంగాణలో కూడా సరికొత్త రాజకీయం చూపించబోతున్నామంటున్నారు బూరా నర్సయ్య గౌడ్ గారు. ఏ విధమైన పరిణామాలు ఉండబోతున్నాయి, దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైన పరిణితి, పరిణామాలు, అదేవిధంగా అంశాలు అనేవి మారుతాయనేది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ఐ కౌంటర్. స్టేజ్.